కాకినాడ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత భక్తి ప్రపత్తులతో జరిగాయి. ఉదయం నుండి భక్తులు ఆంజనేయుని దర్శనానికి పోటెత్తారు. కిర్లంపూడి మండలంలోని పలు ఆలయాలను వైసీపీ జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రి తోట నరసింహం దర్శించుకున్నారు. హనుమ జయంతిని పురస్కరించుకొని కిర్లంపూడిలోని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మండలంలోని బురుగుపూడి గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో నరసింహం పాల్గొన్నారు. నూతనంగా ఆలయం నిర్మించి అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన వెంట తోట బాబ్జీ, దోమల గంగాధర్ తదితర నాయకులు పాల్గొన్నారు. కాకినాడలో ఆంజనేయ స్వామి వారు స్వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆంజనేయ స్వామికి పంచామృతాలు, పళ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. తులసి ఆకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మండవ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏడాది హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీ రాణి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ గాంధీనగర్ మల్లయ్య అగ్రహారంలోని శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారిని 1008 మామిడికాయలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అందుకంటే పాలాభిషేకం పాలాభిషేకం అంటే చిన్నవారు మంచి రోజు ఈ సంవత్సరం 9 సంవత్సరాలు అవుతుందండి. ఆ స్వామి వారి యొక్క వెలుపుల్లో వెక్కినప్పటి తల్లి దాని ఈ సంవత్సరం ఎంతో విధంగా పాలాభిషేకాలు